చెరువులోకి వెళ్ళేటప్పుడు మొన్ననే ఒక మండలంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అతను యాక్చువల్లీ అతనికి ఈత వస్తుంది కానీ చనిపోయాడు. ఎట్లా చనిపోయాడంటే ఆల్కహాల్ తీసుకొని నేను బతుకమ్మ వేస్తా అని చెప్పేసి ముందటికి వెళ్ళిండు. అటే యాక్సిడెంటల్గా కొట్టుకొని వెళ్ళిపోయాడు. దయచేసి మనం బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు ఎవరైతే మరి మంచిగా ఉన్న వ్యక్తి, ఈత వచ్చిన వ్యక్తి అతన్ని ముందు నుంచి ఎక్కడో దగ్గరలోనే వేయాలి. మనం ఆ ఒడ్డుకి వేస్తే అయిపోతుంది. అంతేగాని లోతుగా వేస్తా, నా బతుకమ్మ ముందట ఉండాలా, అందరికంటే మధ్యలో ఉండాలా అని చెప్పేసి ఎదురు చూడద్దు. అందుకనే తగిన జాగ్రత్తలు తీసుకొని బతుకమ్మ కానీ దసరా కానీ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మీ ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో గడపాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి విజయ్కి మరియు సాగర్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయ్ చెప్పినట్టు అదొక పండుగనే కాదు. మనం ఇప్పుడు దేవుని పూజిస్తాం. ఎట్లా పూజిస్తాం? పూలతో పూజిస్తాం. మరి ఇక్కడ బతుకమ్మ విశిష్టత ఏంటి అంటే పూలతోని, వివిధ రంగుల పూలతోని మనం పేర్చి పూలతోనే పూజిస్తాం. మనం అక్కడ దేవుని పూలతోనే పూజిస్తే మనం ఇక్కడ పూలతోనే పూజిస్తాం. దాని యొక్క విశిష్టత. మరి ఈ బతుకమ్మ అనేది మనకు ఇంతకుముందు ప్రకృతితో సంబంధం కలిపిండు. మానవ జీవితానికి మరియు ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నది. ఇది కరెక్ట్ మనం వర్షాలు నిండినాక, చెరువులు నిండినాకనే పండుగ వస్తుంది. మంచి పువ్వులు వికసించిన తర్వాతనే ఈ పండుగ వస్తుంది. మనం చూస్తాం కదా, ఇప్పుడు ఏం పెడతాం బతుకమ్మల? తంగేడు, ఉల్క పువ్వు. అది ఒక ప్రకృతికి సంబంధించిందే కాక మనం ఆరాధించడమే కాక దాంతో ఇంతకుముందు అన్నట్టు సైంటిఫిక్ కూడా దానికి ఒక రీజన్స్ ఉన్నాయి, మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. దానికి ఆట కంటే మాట గొప్పది, మాట కంటే పాట పవర్ఫుల్. పాటలతోని లక్షల మెదళ్ళు కదులుతాయి. మన తెలంగాణ ఉద్యమం కూడా ముందుకు సాగిందంటే ఇలాంటి కళాకారులతోనే, రచయితలతోనే, సింగర్లతోనే మన తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ సాధించుకున్నాం. ఐకేపీ కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కోలో కోలమ్మ బతుకమ్మ, కోలో బతుకమ్మ అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందుకు గాను నిర్మాతగా వ్యవహరించినటువంటి శంకర్ విజయ్ కుమార్కి, అట్లాగే ఈ పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ ను, ట్యూన్ అందజేసినటువంటి మన సాగర్ని కూడా అభినందిస్తా ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఈఓ, ఎస్ఐ గారులకు అట్లాగే ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ పాటను బతుకమ్మ సందర్భంగా విడుదల చేసిన ఈ పాటను మహిళలు, తెలంగాణ మహిళలు అందరూ ఆదరించి ఈ యొక్క పాటకు మంచి స్పందన ఇస్తూ
ఇట్లాంటి నూతన నిర్మాతలుగా ఉన్నటువంటి యువకులకు అట్లాగే సింగర్స్ కి కూడా తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆదరాలు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. మరి అందరికి కూడా మేము ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క పాటను సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా మీ మిత్రులకు అట్లాగే మన వాళ్ళందరికీ కూడా వినిపించి వీళ్ళకు మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ